హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. సో ఇవాల్టి హిందూ ఎనాలిసిస్లో మనం చూడబోతున్న ఆర్టికల్స్ ఈ 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో దిస్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇది మనకి జిఎస్ పేపర్ 2 కంగారు కోర్ట్, ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది, అండ్ ఇది జిఎస్ పేపర్ 3 అండ్ ఇది జిఎస్ పేపర్ 3. సో ఈ 5 ఆర్టికల్స్ ఆర్ relevant from the perspective of UPSC, and I have also covered one editorial analysisలో భాగంగా ఆల్రెడీ కవర్ చేసేసాను. సో మీకు 6 ఆర్టికల్స్ కవర్ అవుతున్నట్టు ఓవరాల్గా ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డోంట్ మిస్, ఒక్కటి కూడా మిస్ అవ్వకండి అమ్మా. సో కొత్త బ్యాచెస్ మనకి January 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జనరల్ స్టడీస్కి, ఆప్షనల్స్కి రెండింటికి కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు ఎనీ టైం మన కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అయితే 15th December లోపు జాయిన్ అయితే మాత్రం ఈ స్పెషల్ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి. ఏంటిది? 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్. ఈ రెండు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో 60,000 కోర్స్ 54కి విత్ ఈఎంఐ ఆప్షన్, 30,000 కోర్స్ 27,000కి విత్ ఈఎంఐ ఆప్షన్ అనేది మీకు లభిస్తుంది. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. అన్ని కోర్సులు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, స్టాండర్డ్గా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది కోర్సెస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. చూడమ్మా, ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, వరల్డ్ బ్యాంక్ రైజెస్ ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ టు 6.9%. ఇండియా యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ని వరల్డ్ బ్యాంక్ పెంచింది, 6.9%కి పెంచింది. సో ఇది మీకు ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకనామీ కిందకి వస్తుంది. అలాగే జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ అనేది జిఎస్ 3లోనూ ఉంది, జిఎస్ 2లోనూ ఉంది. జిఎస్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ గురించి చదువుతాం. జిఎస్ 3లో కూడా ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ యాజ్ ఫార్ యాజ్ ఎకానమీ ఈజ్ కన్సర్న్, అది కూడా మనం స్టడీ చేస్తాం. సో రెండు ఆస్పెక్ట్స్లో కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. దట్ టు ఇఫ్ దే ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా వీ మస్ట్ టేక్ ఏ నోట్. కాబట్టి మనం వాటిని చూడాలి. సో డైరెక్ట్గా న్యూస్లోంచే మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనమ్మా? చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక్కడ మీరు గమనిస్తే, సో వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే మనకి ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ని 6.9%కి పెంచింది. అక్టోబర్లో 6.5%కి డౌన్గ్రేడ్ చేసిన సేమ్ వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు 6.9%, అంటే 2022-23లో ఇండియన్ ఎకానమీ 6.9% గ్రో అవుతోంది అని చెప్పి పెంచింది. 6.5% నుంచి 6.9%కి పెంచిందనమాట. కారణం ఏంటి, ఎందుకని పెంచింది అంటే యూ కెన్ సీ హియర్, చూడండి, రెసిలియన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ డిస్పైట్ ఎ డిటోరియేటింగ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. వరల్డ్ వైడ్ రిసెషన్ ఫియర్స్ వస్తున్నాయి, ఆర్థిక మాంద్యం వస్తుందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, యుఎస్లో ఎకనామిక్ యాక్టివిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ వరల్డ్ వైడ్ తగ్గుతున్నప్పటికీ కూడా ఇండియన్ ఎకానమీ మాత్రం తగ్గట్లా. ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీ ఏమాత్రం తగ్గలేదు. స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అనేది ఉంది. మీరు ఒకసారి గమనించాలి. సార్, ఎక్కడో యూఎస్లో తగ్గిపోతే ఇండియాలో ఎందుకు గ్రోత్ తగ్గిపోతుంది అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం గ్లోబలైజేషన్ వల్ల కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ చాలా వరకు అమెరికాలో ఉన్న కంపెనీస్కి సర్వీసెస్ సప్లై చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి మెజారిటీ ఇన్కమ్ అంతా కూడా యూఎస్ నుంచే వస్తుంది. సో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకవేళ యూఎస్లో అనేది ఎకనామిక్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది మనకి? వాళ్ళు ప్రాజెక్ట్స్, ఖర్చులు, ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుంటారు. అంతేనా? వాళ్ళకి సేల్స్ తగ్గితే, ప్రొడక్షన్ యాక్టివిటీస్ తగ్గితే దే విల్ కట్ డౌన్ దేర్ ఎక్స్పెండిచర్స్. అందులో ఐటీ బడ్జెట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఐటీ బడ్జెట్స్ తగ్గితే ఐటీ కంపెనీస్కి ఆర్డర్స్ తగ్గిపోతాయి. ఆర్డర్స్ తగ్గితే వీళ్ళ యొక్క సేల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఎప్పుడు కూడా మనకి ఎక్కడో ప్రపంచంలో ఉన్న ప్రతి ఈవెంట్ వేరే చోట ఉన్న ఈవెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయితే ఇండియాని ఎందుకు వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు పొగుడుతోందంటే ప్రపంచమంతా డల్గా ఉన్నప్పటికీ కూడా ఇండియా బాగా చేస్తోంది అంటే స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ ఉంది. ఎక్స్టర్నల్ డిమాండ్ కొంచెం తగ్గినప్పటికీ ఇంటర్నల్ డిమాండ్ అనేది బాగా ఉండడం వల్ల ఇండియా చాలా రెసిలియంట్గా ఇండియన్ ఎకానమీ ఉంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తోందనమాట. ఓకేనా? సో ఇది స్టోరీ. ఇంకా చూడండి, మీరు క్లియర్గా మెన్షన్ చేశారు ఎందుకు మనది బాగుందంటే డ్రివెన్ బై స్ట్రాంగ్ ప్రైవేట్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మీకు జీడిపి గురించి చెప్పినప్పుడు 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. జీడిపి క్యాలిక్యులేషన్లో మీరు కన్జంప్షన్ సైడ్ చూసినప్పుడు దేర్ ఆర్ 4 ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు లుక్ ఎట్.
జీడిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం 4 ఆస్పెక్ట్స్ని కౌంట్ చేస్తాం. ఒకటి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే ఇండియాలో ఉన్న హౌస్ హోల్డ్స్ అంతా కలిపి ఎంత ఖర్చు పెడుతున్నారు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, లేదా డిఫరెంట్ ఐటమ్స్ సర్వీసెస్ కోసం వాటి కోసం వాళ్ళంతా ఎంత ఖర్చు పెడుతున్నారు. సో మనీ స్పెంట్ బై హౌస్ హోల్డ్స్ మనకి ఎక్కడికి వస్తుందన్నమాట. అలాగే మీకు జిఎఫ్సిఈ, ఇది గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో జిఎఫ్సిఈలో ఏమొస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు పెట్టే కన్జంప్షన్ ఎక్స్పెండిచరు, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం వాళ్ళ ఆఫీస్లో టీవీలు కొనింది, ఒక ల్యాప్టాప్స్ కొనింది అనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, ఎక్విప్మెంట్ కొన్నట్టు కదా, అలాంటివి. సో గవర్నమెంట్ పెట్టే ఖర్చు అంతా జిఎఫ్సిఈలోకి వస్తుంది. దెన్ యూ హ్యావ్ జిఎఫ్సిఎఫ్, ఇది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇందులోకి వస్తుంది. అంటే ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ ఎక్విప్మెంట్ పర్చేస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అండ్ ఫైనల్గా మనకి ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటారు, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఈ 4 కాంపోనెంట్స్ జీడిపిలో ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎందుకు మనకి బాగుంది అంటే డ్రివెన్ బై ప్రైవేట్ కన్జంప్షన్, పిఎఫ్సిఈ బాగుంది, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అంటే ప్రజలు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ కూడా బాగుంది, విచ్ మీన్స్ జిఎఫ్సిఎఫ్ కూడా బాగుంది. ప్రజలు ఎప్పుడైతే ఖర్చు పెడుతూ ఉంటారో కార్పొరేట్స్కి సేల్స్ పెరుగుతాయి, సేల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు, ఎక్స్పాండ్ చేసినప్పుడు దే విల్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ దేర్ బిజినెస్, తద్వారా జిఎఫ్సిఎఫ్స్ కూడా పెరుగుతుంది. ఈ 2 బాగుండడం వల్ల మనకి ఇప్పుడు ఇండియాలో ఈ గ్రోత్ అనేది బాగుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ ట్రయింగ్ టు సే. నెక్స్ట్ చూడండి, ద గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్ బోల్స్టరింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్సో సపోర్టెడ్ డొమెస్టిక్ డిమాండ్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్కి పెట్టే ఖర్చుల్లో మీకు 2 చెప్పాను. ఏం చెప్పాను? ఒకటి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, 2 ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. దీన్నే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ఎసెట్ క్రియేషన్ కోసం చేసేవండి, గవర్నమెంట్ రోడ్లు వేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి పెట్టే ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుందన్నమాట. సో గవర్నమెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెంచే ప్రయత్నాలు చేస్తుంది. దానివల్ల కూడా డొమెస్టిక్ డిమాండ్కి సపోర్ట్ లభించింది 22-23లో. సో అండ్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ కంటిన్యూడ్ రోబస్ట్ గ్రోత్ ఆఫ్ డొమెస్టిక్ డిమాండ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ Q3. హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ అంటే అర్థం ఏంటి, మనకి ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనకి ప్రతి మంత్ వచ్చే డేటా, కోర్ ఇండస్ట్రీస్ డేటా తీసుకోండి, లేకపోతే మనకి ఇన్ఫ్లేషన్ డేటా తీసుకోండి, లేకపోతే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందా లేదా ఐఐపి డేటా తీసుకోండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ డేటా అంతా కూడా పాజిటివ్గా ఉంది అని చెప్పి మనకి Q3 కూడా బాగుందని చెప్పి ఇండికేట్ చేస్తుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్ రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేశారు, దాని పేరు నావిగేటింగ్ ద స్టామ్ అనే పేరుతో వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఇదంతా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకా మీరు చూస్తే ఇండియాస్ ఎకానమీ హ్యాస్ బీన్ రిమార్కబుల్లీ రెసిలియంట్ టు ద డిటీరియోరేటింగ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏమో బాగాలేదు, డిటీరియోరేట్ అవుతుంది, రోజు రోజుకి క్షీణిస్తుంది, వరల్డ్ ఎకానమీ బాగాలేదు. అయినప్పటికీ కూడా ఇండియా ఎకానమీ ఏమో రెసిలియంట్గా ఉంది, దానివల్ల దెబ్బ తగులుతున్నా తట్టుకోగలుగుతోంది. అండ్ స్ట్రాంగ్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ గుడ్ స్టెడ్ కంపేర్డ్ టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్. ఇండియాలో మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అనేవి బాగున్నాయి. అంటే డొమెస్టిక్ డిమాండ్ బాగుంది, ఇన్ఫ్లేషన్ కొంచెం అదుపులోకి వస్తోంది, రైట్ పాలసీ మేకర్స్ గవర్నమెంట్ నుంచి, ఆర్బీఐ నుంచి సపోర్ట్ అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ ఉండడం వల్ల మన వాళ్ళు కంపేర్ టు ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది మన ఇండియా గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఇంకా మీరు గమనిస్తే ఒక క్వెరీ వచ్చింది, ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ వస్తుంది కదా అని చెప్పి కామెంట్ చేశారు. జాబ్లెస్ గ్రోత్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాబ్లెస్ గ్రోత్? ఇప్పుడు మీరు గమనించండి, ఇండియా జీడిపి లెట్సే 10% గ్రో అయ్యింది అనుకుందాం, కానీ జాబ్స్ మాత్రం 2% గ్రో అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమంటాం? జాబ్లెస్ గ్రోత్ అంటాం. అంటే ఎకానమీ గ్రో అయ్యింది కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వలేదు. మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ తీసుకుందాం, ఒక కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. దే హ్యావ్ గాట్ 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళేమో 100 crores టర్న్ ఓవర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇయర్కి
120 crore టర్న్ ఓవర్ చేశారు. అంటే 20% ఇంక్రీజ్ అయింది టర్న్ ఓవర్, గ్రోత్ 20% ఉంది. కానీ ఎంప్లాయీస్ మాత్రం 10,000 ఉన్నారనుకోండి. సో దీన్ని ఏమంటారు? కంపెనీ గ్రో అయిందంటే గ్రో అయింది, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిందంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేదు. దీన్నే జాబ్లెస్ గ్రోత్. ఇట్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ జాబ్స్. సో ఇండియాలో గ్రోత్ ఉంటుంది కానీ జాబ్స్ క్రియేట్ చేయట్లేదు కదా, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అంటే కంట్రీ గ్రో అవుతున్నప్పటికీ అంటే డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు అవుతున్నాడు, వాళ్ళ వల్ల జీడిపి కంట్రిబ్యూషన్ ఉంటుంది, అల్టిమేట్గా పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వట్లేదు కదా అని ఒక క్వశ్చన్. ఆ ప్రశ్న అతను అడిగితే ఆయన ఏమన్నారంటే, చూడండి, జాబ్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ బట్ దే ఆర్ ఆల్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. ఇన్ఫార్మల్ సెక్టర్లో జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పన్నారు. ఫార్మల్ సెక్టర్కి ఇన్ఫార్మల్ సెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఫార్మల్ సెక్టర్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతూ పిఎఫ్లు, రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కావచ్చు, ఇలాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అన్ని పొందే జాబ్స్ని ఫార్మల్ సెక్టర్ జాబ్స్ అంటాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఎవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళకి పిఎఫ్ ఉంది, గ్రాట్యుటీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అది ఫార్మల్ సెక్టార్ జాబ్. కన్స్ట్రక్షన్ వర్క్గా ఒకడు పనిచేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి ఇవేం లేవు, పిఎఫ్ లేదు. స్విగ్గీలో పనిచేస్తున్నారు, జొమాటోలో పనిచేస్తున్నారు, దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్, దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. అది ఇన్ఫార్మల్ సెక్టర్. సో ఈయన ఏమంటున్నారంటే ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఫార్మల్ సెక్టర్లో తక్కువ ఉన్నాయి. సో ప్రభుత్వం చేయాల్సిన పని, ద పాలసీ క్వశ్చన్ హియర్ ఈజ్ వాట్ టు డూ టు ఫార్మలైజ్ దట్. అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి మనం ఫార్మల్ సెక్టార్లోకి జనాల్ని ఎలా తీసుకురావాలి, హౌ టు ఫార్మలైజ్ జాబ్ సెక్టర్, దట్ ఈస్ ద మేజర్ పాలసీ క్వశ్చన్. జాబ్స్ క్రియేట్ అవ్వడం సమస్య కాదు, క్రియేట్ అవుతున్నాయి. అన్ఫార్చునేట్లీ దే ఆర్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ ది ఇన్ఫార్మల్ సెక్టర్ బట్ నాట్ ఇన్ ది ఫార్మల్ సెక్టర్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మేకింగ్ ద ఇన్ఫార్మల్ జాబ్స్ ఫార్మల్ జాబ్స్గా మార్చాలి. అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నవాళ్ళందరినీ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావాలి, వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లైక్ పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలి. అది ఎలా చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ దట్ ఈస్ హౌ యూ విల్ మేక్ జాబ్ క్రియేషన్ విజిబుల్. ఎప్పుడైతే ఫార్మల్ సెక్టార్లోకి వస్తాయో నువ్వు కౌంట్ చేయగలుగుతావు. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ ఉన్నారంటే ఇన్ని జాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ యొక్క నెంబర్ పెరిగిందనుకోండి, ఎంతమంది కొత్తగా ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చారు, విచ్ మీన్స్ ఇన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యి గవర్నమెంట్ చెప్తుంది. ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎన్ని పెరిగాయో గవర్నమెంట్కి కౌంట్ ఉండదు. ఈరోజు కొత్తగా ఒకడు కన్స్ట్రక్షన్ సెక్టర్కి పనివాడుగా వెళ్ళాడు, అది గవర్నమెంట్ కౌంట్ చేయగలుగుతుందా? కౌంట్ చేయలేదు కదా. అర్థమవుతుందా? అది కౌంట్ అవ్వట్లేదు. అలా ఉండకుండా ఉండాలంటే వాటిని కౌంట్ చేయాలి, వాటిని విజిబుల్గా ఉండాలంటే వాళ్ళని ఫార్మల్ సెక్టార్లోకి తేవాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అది ఎలా చేయాలని చెప్పి ఆలోచించాలి. ఇంకా ఏమంటున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ మరియు గ్రీన్ ఎకానమీ సెక్టార్స్ కొత్త జాబ్స్ ఎక్కువగా క్రియేట్ చేయవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ అండ్ గ్రీన్ ఎకానమీ సెగ్మెంట్. గ్రీన్ ఎకానమీ అంటే తెలుసు కదా మీకు. వాట్ ఈస్ గ్రీన్ ఎకానమీ? గ్రీన్ ఎకానమీ అంటే క్లైమేట్ ఫ్రెండ్లీ ఎకానమీ. అంటే రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఒక ఎగ్జాంపులే. అలాగే క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసేలాగా మనం బిల్డ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇదంతా కూడా గ్రీన్ ఎకానమీ కిందకు వస్తుంది. 23-24 పీరియడ్ తీసుకుంటే ఎకానమిక్ గ్రోత్ 6.6% ఉండబోతుందని చెప్పారు. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఇంకా ఛాలెంజింగ్గా ఉండబోతుంది, ప్లస్ గ్లోబల్ గ్రోత్ అనేది బాగా దెబ్బేస్తుంది, దానివల్ల మనకి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో 22-23లో 6.9%, 23-24లో ఇంకొంచెం తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1% గ్రోత్ డిక్లైన్ అయితే అది ఇండియాలో 0.4% డిక్లైన్కి దారితీస్తుంది అని చెప్పారు. అర్థమైందా? సో యూఎస్లో గ్రోత్ 1% తగ్గితే దట్ విల్ ఇంపాక్ట్ ఇండియాలో కూడా ఒక 0.4% గ్రోత్ తగ్గుతుంది దానివల్ల అని చెప్పి ఈ వరల్డ్ బ్యాంక్ గెస్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ యూఎస్ మీద అంతగా డిపెండ్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్కమ్ మనం తెచ్చుకుంటున్నాము. యూఎస్లో గ్రోత్ తగ్గితే ఇండియన్ కంపెనీస్కి వచ్చే ప్రాజెక్ట్స్ తగ్గుతాయి, మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, తద్వారా మన గ్రోత్ని అది ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ సెంటెన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇంకా సమ్మరైజ్డ్గా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నేను మొత్తం ఆర్టికల్ అంతా మీకు చూపిస్తున్నానమ్మా. చూడండి ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ మొదటి ఆస్పెక్ట్, ఇండియాస్ గ్రోత్ ఈజ్ ఎఫెక్టెడ్ బై స్లోవర్ గ్రోత్ ఇన్ మేజర్ ఎకానమీస్. ఆల్రెడీ చెప్పాను, మేజర్ ఎకానమీస్లో గ్రోత్ బాగాలేదు కాబట్టి ఎఫెక్ట్ అయ్యింది, కానీ ఇంపాక్ట్ అనేది రిలేటివ్లీ లెస్. మిగిలిన ఎమర్జింగ్ ఎకానమీ మార్కెట్స్తో పోల్చుకుంటే ఇంపాక్ట్ లెస్గా ఉంది. రెండోది, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ విల్ వైడన్. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంకా వైడన్ అవుతుంది అన్నారు. మర్చెండైజ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? గుడ్స్.
ఎందువల్ల అంటారు? హై ఇంపోర్ట్, ఆయిల్ ఇంపోర్ట్ ప్రైసెస్ వల్ల. ఆయిల్ ప్రైసెస్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అవుతుంది. గుడ్స్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఏమో ఎక్స్పెక్టెడ్ టు మోడరేట్, ఎక్స్పోర్ట్ గ్రోత్ అంతగా ఉండకపోవచ్చు, కానీ విల్ బీ సమ్వాట్ ఆఫ్సెట్ బై సర్వీసెస్ సెక్టర్. సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ కొంతవరకు దాన్ని ఆఫ్సెట్ చేస్తాయని చెప్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? దే ఆర్ టాకింగ్ అబౌట్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటున్నారు. వాట్ ఈజ్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్? మర్చెండైజ్ అంటే గుడ్స్ అమ్మ, ఇంకేం లేదు. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ అని అర్థం. డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అని అర్థం. ఎప్పుడైనా సరే చూడండి, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి సర్ప్లస్ ఉంటుంది, వి విల్ హ్యావ్ సర్ప్లస్. ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎప్పుడు ఉంటే మనకి డెఫిసిట్ ఉంటుంది. ఎందుకని? ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు మనీ లోపలికి వస్తుంది, వి గెట్ మనీ. యు ఆర్ సెండింగ్ ఎ గుడ్ అవుట్ సైడ్, విచ్ మీన్స్ యు ఆర్ గెటింగ్ మనీ ఇన్సైడ్. సో ఇండియాకి పాజిటివ్, అది మనీ లోపలికి వస్తుంది కాబట్టి పాజిటివ్. ఇంపోర్ట్ చేసినప్పుడు గుడ్స్ అనేవి మనం లోపల తెచ్చుకుంటున్నాం, సో మనీ ఈజ్ గోయింగ్ అవుట్. సో కాబట్టి ఇది నెగిటివ్ అనమాట. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ఇంపోర్ట్స్ కంటే అది సర్ప్లస్, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్స్ కంటే ఇది డెఫిసిట్ అనమాట. సో ఇండియాలో జనరల్గా గుడ్స్ విషయంలో మనకి డెఫిసిటే ఉంటుంది, ఎందుకంటే వి ఇంపోర్ట్ లాట్ ఆఫ్ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆయిల్ ప్రైస్లు ఏమో బాగా పెరిగిపోయాయి, ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఎక్స్పోర్ట్ కంటే ఇంపోర్ట్ చాలా ఎక్కువైపోయి డెఫిసిట్ అనేది ఇంకా వైడన్ అవుతుంది అని చెప్పారు. అట్ ద సేమ్ టైం మరి ఎక్స్పోర్ట్స్ కూడా పెరగవచ్చు కదా అంటే పెరగవు, ఎందుకంటే వరల్డ్ ఎకానమీ డల్గా ఉంది. వరల్డ్ ఎకానమీ అంటే బయట దేశాల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? డల్గా ఉంది, గ్రోత్ అంతగా లేదు. సో ఎప్పుడైనా సరే ఏ ఎకానమీ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు దే బై మోర్, దే పర్చేజ్ మోర్. ఎకానమీ డల్గా ఉంటే దే పర్చేజ్ లెస్, వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారు. ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారంటే అర్థం ఏంటి? ఇండియా నుంచి ఆ దేశానికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. అందుకే రాశారు ఎక్స్పోర్ట్స్ విల్ మోడరేట్ అంటే అర్థం అది. మరి వాళ్ళు కన్జంప్షన్ తగ్గించుకుంటే మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి కదా, అలా అనమాట. దట్స్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే ఇన్ ద సెకండ్ పాయింట్. అయితే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మాత్రం దాన్ని కొంచెం కౌంటర్ చేస్తాయని చెప్పారు. మూడోది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డౌన్ 10% దిస్ ఇయర్. ఆర్బీఐ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ అవుతాయి. ఆర్బీఐ ఎప్పుడు కూడా డాలర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, అవేమో 10% తగ్గిపోయి ఈ సంవత్సరం. బట్ స్టిల్ ప్రొవైడ్ అడిక్వేట్ బఫర్ అగెన్స్ట్ గ్లోబల్ స్పిల్ ఓవర్స్ విత్ అబౌట్ 8 months ఆఫ్ ఇంపోర్ట్ కవర్. తగ్గినప్పటికీ కూడా దట్ ఈస్ గుడ్ ఇనఫ్ అని చెప్తున్నారు. చెప్తూ ఇంకో పాయింట్ ఏం చెప్పారు అక్కడ? ఇంపోర్ట్ కవర్ 8 months ఉంది అని చెప్పారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంపోర్ట్ కవర్ అంతా 8 months అంటే అర్థం ఏంటి? 8 months ఆఫ్ ఇంపోర్ట్, 8 months ఆఫ్ ఇంపోర్ట్స్కి ఫైనాన్స్ చేయగలిగే ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి ఫారిన్ ఎక్స్చేంజ్లో. ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలంటే వాట్ యూ నీడ్ ఫారిన్ కరెన్సీ కదా. ఒక వస్తువుని నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే నీకు ఫారిన్ కరెన్సీ ఉండాలి. మన దగ్గర ఎంత ఫారిన్ కరెన్సీ ఉందంట ఆర్బీఐ దగ్గర? 8 నెలల ఇంపోర్ట్స్కి సరిపడా ఉంది. సో 8 months ఆఫ్ ఇంపోర్ట్స్కి సరిపడా ఫారిన్ కరెన్సీ మన దగ్గర ఉంది. అంటే ఫర్దర్గా ఫారిన్ కరెన్సీ మనం యాడ్ చేయకపోయినా, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంచేసినా 8 నెలల పాటు ఇంపోర్ట్స్ మనం ఢోకా లేకుండా తెచ్చుకోవచ్చు అని అర్థం. ఎవ్రీ ఇయర్ మనకి ఫారిన్ కరెన్సీ యాడ్ అవుతుంటుంది, తగ్గుతుంటుంది. దేర్ విల్ బీ చేంజెస్. ఇమాజినింగ్ దేర్ ఆర్ నో ఎడిషన్స్, అసలు ఎడిషనే లేదు, ఓన్లీ తగ్గిపోవడమే ఉంది అనుకున్న 8 నెలల పాటు రన్ అవుతుంది అని అర్థం. 8 months ఆఫ్ ఇంపోర్ట్ కవర్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలంటే 1990sలో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది, గుర్తుందా మీకు? 1991-92 ప్రాంతంలో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు మనకి 14-15 daysకి మించి లేదు ఇంపోర్ట్ కవర్. అంటే నెక్స్ట్ 2 to 3 weeksలో మన దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకుంటే దానికి రూపాయి కూడా పే చెయ్యలేని పరిస్థితి. అంటే 2-3 నెలలకి మించి, 2-3 వారాలకి మించి ఇంపోర్ట్ చెయ్యలేము అనే పరిస్థితికి మనం పడిపోయాం. కంపేర్ టు దట్ 8 months ఆఫ్ ఇంపోర్ట్ కవర్ ఈజ్ స్టిల్ వెరీ గుడ్ అని అర్థం. అంటే ప్రతి పదానికి అంత డీపర్ మీనింగ్ ఉంటుంది. ఐ వాంట్ యూ టు పికప్ దట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఫస్ట్ ఆర్టికల్ అమ్మ. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఇప్పుడు మనం అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిట్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సెపరేట్గా ఒక ప్లాన్ రెడీ చేసాం. మీరు ఆఫీస్ వర్క్ అయిన తర్వాత రోజు 7 గంటలకి లైవ్ క్లాస్ విని, అలాగే సండే పూట క్లాసులు వినేలాగా ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సెపరేట్గా. సో ఈ ప్లాన్లో వచ్చే వాళ్ళకి యూ ఆల్సో హ్యావ్ మెంటర్. మీకు మెంటర్ని అడిగి మీరు డేని ప్లాన్ చేసుకోవడం, వీక్ని ప్లాన్ చేసుకోవడం కూడా ఈ ప్లాన్లో మీరు చేయొచ్చు. ఇది మీకు 15 December వరకు మాత్రం ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది.
60,000 ప్లాన్ 54కి, అది కూడా విత్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే, కంగారూ కోర్ట్ పుట్స్ ప్రైస్ ఆన్ యూనియన్ ఆఫ్ లవ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. అసలు ఏంటి కంగారూ కోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? కంగారూ కోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్. కంగారూ కోర్ట్ అంటే అర్థం ఏంటంటే అన్అఫీషియల్ కోర్ట్స్. అంటే కోర్ట్ అంటే ఎవరు? అఫీషియల్గా జ్యుడిషియరీ, మన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అది అఫీషియల్ సిస్టమ్. అది వాళ్ళు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీడియా, అర్నబ్ గోస్వామి ఇట్లాంటి మనకి గొప్ప గొప్ప మీడియా పర్సన్స్ వాళ్ళ స్టూడియోలోనే కోర్ట్ రన్ చేస్తారు. వాళ్ళే డిసైడ్ చేస్తారు, వీడు తప్పు చేశాడు, వాడు ఒప్పు చేశాడు, మేము ఇలా చెప్పాం, మేము అది చూసాం, ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. లేదా పల్లెటూర్లలో గ్రూప్గా ఫామ్ అయిపోయే జనాలు, ఊరి పెద్దలందరూ కలిసి కోర్టు రన్ చేస్తారు. వాళ్ళు శిక్షలు విధించేస్తూ ఉంటారు, తప్పు ఒప్పు తేల్చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కంగారూ కోర్ట్స్ అంటాం. కోర్ట్స్ విచ్ ల్యాక్ లెజిటిమసీ, లీగల్ వ్యాలిడిటీ లేకుండా, లీగల్ వ్యాలిడిటీ మరియు లెజిటిమసీ లేకుండా ఉండే ఈ కోర్ట్స్నే మనం అన్అఫీషియల్ కోర్ట్స్నే మనం కంగారూ కోర్ట్స్ అని చెప్పి అంటాం. రైట్. సో ఇది రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ఫార్మర్ సీజే ఎన్వి రమణ ఈ సంవత్సరం జూలైలో ఈ పదాన్ని ఉపయోగించారు. ఇండియాలో కంగారూ కోర్ట్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ట్రయల్ బై మీడియాయే కేసులు విచారించేస్తుంది, మీడియాయే డిసైడ్ చేసేస్తుంది, మీడియాయే అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. ఇది డెలివరీ ఆఫ్ జస్టిస్కి ఒక విఘాతం కలిగిస్తుంది, జస్టిస్ డెలివరీకి విఘాతం కలిగిస్తోంది అని చెప్పి ఎన్వి రమణ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అందుకే ఈ టర్మ్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో న్యూస్లోకి ఏదన్నా వచ్చింది అంటే మీకు అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు గమనించాలి. ఈ కంగారూ కోర్ట్ అనే పదం 19th సెంచరీలో మొట్టమొదటిసారి యూజ్ చేయడం అనేది జరిగింది. మీరు కంగారూ అని చూడగానే ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం యూజ్ చేశారని అనుకుంటారు, బట్ ఇట్ వాజ్ ఫస్ట్ టైం యూజ్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ కంగారూ కోర్ట్ అనే టర్మ్ని యూజ్ చేశారనమాట. సో ఇట్ మీన్స్ అన్అఫీషియల్ కోర్ట్ మేనేజ్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ టు ట్రై సమ్వన్. ట్రై అంటే విచారించడం, వితౌట్ గుడ్ ఎవిడెన్స్, సరైన ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు విచారించండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కేసు మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, కమ్యూనిటీ హెడ్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ విలేజ్, 200 హౌస్ హోల్డ్స్ ఉన్న విలేజ్ అది. సో అక్కడ ఏం చేశారంటే 25,000 ఫైన్ విధించారంట. ఎవరికి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళకి. ఇద్దరు కూడా సేమ్ దళిత్ కమ్యూనిటీ, ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేశారు, దళిత్ కమ్యూనిటీ నుంచి ఇద్దరు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కమ్యూనిటీ హెడ్ లేదా అక్కడ ఉన్న కంగారూ కోర్టు దాన్ని క్వశ్చన్ చేసి 25,000 రూపీస్ ఫైన్ అనేది విధించడం అనేది జరిగింది. ఓకేనా? ఎవరైతే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారో, ఇలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కంగారూ కోర్ట్స్ విధించే ఫైన్లు కట్టాలి అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్టికులర్ స్టోరీ మనకి ఇంపార్టెంట్ కాదు, ఫ్రమ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యూపీఎస్సి ఇది ఏమవుతుంది మనకి? ఇండివిజువల్ రైట్ టు ప్రైవసీని దెబ్బతీస్తుంది. ఆర్టికల్ 21 మనకు ప్రొవైడ్ చేస్తున్న రైట్ టు ప్రైవసీ అంటే నీ ఇండివిజువల్ చాయిస్, నీ ప్రైవేట్ లైఫ్. ఇది నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఎవరితో పెళ్లి చేసుకోవాలనేది నీ ప్రైవేట్ ఆస్పెక్ట్. దాన్ని బయట వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హక్కు లేదు. వన్స్ యూ బికమ్ ఎ మేజర్ వాళ్ళకి కూడా హక్కు లేదు. సో ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తున్నట్టు. ద కాన్సెప్ట్ ఆఫ్ కంగారూ కోర్ట్ అనేది ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తున్నట్టు. అది అఫీషియల్గా జరిగిందనుకోండి, కోర్టులో వాళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ని గమనించి వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఇక్కడ ఎమోషనల్గా సోషల్ కస్టమ్స్ని బేస్ చేసుకొని, ఆచారాలను బేస్ చేసుకొని తీర్పులు ఇస్తారు. సో ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 21ని వైలేట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ టర్మ్ హ్యాస్ వెరీ హై రిలవెన్స్, వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ ఇన్ ది ఎగ్జామ్. ఓకేనా? సో విత్ రిఫరెన్స్ టు అని చెప్పి మీకు ఆ పదాన్ని ఇస్తారు. కంగారూ కోర్ట్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇలాంటివి మీరు ఆన్సర్ చేసేలాగా ఉండాలి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఫారిన్ పేజ్ నుంచి తీసుకుంటే, ఇండోనేషియా అప్రూవ్స్ బ్యాన్ ఆన్ సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అమ్మా ఇది. ఇది మీకు కరెంట్ అఫైర్స్లో వస్తుంది, అలాగే మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా యూజ్ చేయొచ్చు. ఇండోనేషియా అప్రూవ్స్ బ్యాన్ ఆన్ సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్, యూ హ్యావ్ టు మ్యారీ అండ్ పార్టిసిపేట్ విత్ యువర్ స్పౌజ్. నీ భర్త మరియు భార్యతో మాత్రమే నువ్వు సెక్స్లో పాల్గొనాలి.
సో పెళ్ళి అయిన తర్వాత భార్య లేదా భర్తతో కాకుండా బయట వాళ్ళతో నువ్వు సెక్స్లో పాల్గొన్నా తప్పే, లేదా పెళ్ళి కాక ముందు మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మీరు సెక్స్లో పాల్గొన్నా తప్పే. మీకు అర్థమవుతుందా? ఇది ఎక్స్ట్రా మ్యారైటల్ అఫైర్ గురించి మాత్రమే కాదు, మా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్ట్రా మ్యారైటల్ అఫైర్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. నువ్వు లివ్ ఇన్ పార్ట్నర్తో కలిపి సెక్స్లో పాల్గొన్నా తప్పే, పెళ్లి చేసుకోకుండా. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్, యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అండ్ డూ ఇట్ విత్ యువర్ స్పౌస్. అది ఇక్కడ కథ. సో ఈ పర్టికులర్ ఈ చట్టం ఏదైతే ఉందో ఇది పీపుల్ యొక్క రైట్స్ని ఉల్లంఘిస్తుంది అని చెప్పి రైట్స్ డిఫెండర్స్ దాన్ని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. ఇండోనేషియా మీరు ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీ. ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏది అంటే ఇండోనేషియా అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, ఇక్కడ మీరు ఒక న్యూస్ ఒకసారి చదివితే, ఇండోనేషియాస్ పార్లమెంట్ అప్రూవ్డ్ ఎ లా ఆన్ ట్యూస్డే that would outlaw sex outside marriage in a move critics said was a huge setback to rights. హ్యూమన్ రైట్స్కి ఒక రకంగా దెబ్బ తగిలినట్టే. అంటే పీపుల్ నౌ దే డు నాట్ హ్యావ్ చాయిస్. అంటే నువ్వు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అమ్మాయితో నువ్వు క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశం కూడా నీకు ఇప్పుడు లేదు. నువ్వు రేపొద్దున పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కానీ ఆ అమ్మాయితో కూడా క్లోజ్గా మూవ్ అవ్వడానికి లేదు. అది పరిస్థితి. సో రైట్స్ గ్రూప్స్ ఏమో ప్రొటెస్ట్ చేశాయి. వీళ్ళు ఏమంటున్నారంటే డినౌన్సింగ్ దెమ్ యాజ్ క్రాక్ డౌన్ ఆన్ సివిల్ లిబర్టీస్, పొలిటికల్ ఫ్రీడమ్స్. మా ఫ్రీడమ్స్కి దెబ్బతీస్తున్నట్టు, లిబర్టీస్ని దెబ్బతీస్తున్నట్టు. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ ఫండమెంటలిజం, రిలీజియస్ ఫండమెంటలిజం వైపు మనం కూడా వెళ్ళిపోతున్నాము అన్నట్టు వాళ్ళు అంటున్నారు. రిలీజియస్ ఫండమెంటలిజం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫండమెంటలిజం? మతం ఏం చెప్తుందో, ఖురాన్ ఏం చెప్తుందో దాని ప్రకారమే చట్టాలని ఫ్రేమ్ చేసుకోవడం. సో రిలీజియస్ ఫండమెంటలిజంకి బిగ్గెస్ట్ సపోర్టర్స్ మనకి తాలిబాన్స్ తీసుకోండి, రైట్? అందులో ఏం అంటే ఆడవాళ్ళు చదువుకోకూడదు అంటే చదువుకోకూడదు. పూర్వం మత గ్రంథాల్లో ఏవైతే రాశారో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వాలి అనే భావజాలాన్ని రిలీజియస్ ఫండమెంటలిజం అంటాం. ఇరాన్లో కూడా మీరు తీసుకుంటే హిజాబ్ ధరించుకునే బయటికి రావాలి, మొహాన్ని బయటికి చూపించకూడదు, దాన్ని చూపిస్తే మేము జైల్లో పెడతాము అని చెప్పి మొరాలిటీ పోలీస్ అనే ఒక కాన్సెప్ట్ ఇరాన్ తీసుకొచ్చింది. రీసెంట్గా దాన్ని డిస్బ్యాండ్ చేశారని చెప్పి న్యూస్లోకి వచ్చింది. 2 days బ్యాక్ మనం చూసాం. అది 1 ఎగ్జాంపుల్. మీరు ఇలా డిఫరెంట్ న్యూస్ ఐడియాస్ని క్లబ్ చేసుకొని చదవాలి. అర్థమవుతుందా? ఇరాన్లో ఉన్న మొరాలిటీ పోలీస్ ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, అలాగే ఇప్పుడు ఇండోనేషియాలో తీసుకొచ్చిన నో సెక్స్ అవుట్సైడ్ మ్యారేజ్, ఇవన్నీ కూడా సింబల్స్ ఆఫ్ రిలీజియస్ ఫండమెంటలిజం. రిలీజియన్ చెప్పినట్టుగా చట్టాలని తయారు చేయడము, పీపుల్ యొక్క అంటే మారుతున్న పరిస్థితులు, మోడర్న్ ఇండివిజువలిజం లేదా సివిల్ లిబర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మత గ్రంథాలని కన్జర్వేటివ్ మోడ్లో, రైటిస్ట్ మెథడ్లో వెళ్ళడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మీరు గమనించాలి. ఇంకా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏమంటున్నాయంటే దీనివల్ల టూరిజం దెబ్బతింటుంది. అంటే బయట దేశాల నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు జనరల్లీ బయట కంట్రీలకు వెళ్ళేటప్పుడు పార్టిసిపేట్ ఇన్ దీస్ యాక్టివిటీస్. దాన్ని మీరు ఇప్పుడు రద్దు చేసేస్తే టూరిజం దెబ్బతింటుందని చెప్పి బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే, అథారిటీస్ ఏమంటున్నాయంటే ఫారినర్స్కి దే వుడెంట్ బి ఎఫెక్టెడ్, బాలీకి వచ్చే ఫారినర్స్కి ఎఫెక్ట్ ఉండదు, అది ఓన్లీ ఇండోనేషియన్ సిటిజన్స్కి మాత్రమే ఇలా వర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. 3 సంవత్సరాల తర్వాత ఇది వస్తుంది. కోహాబిటింగ్ కపుల్స్ అంటే ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ మాత్రమే కాదు, యాజ్ వెల్ యాజ్ కోహాబిలిటేషన్ ఆఫ్ అన్మ్యారీడ్ కపుల్స్, లివ్ ఇన్ పార్ట్నర్స్ కూడా ఇది వర్తిస్తుందని మనం చెప్పొచ్చు. ఓకేనా? అన్మ్యారీడ్ పీపుల్కి అయితే 1 year ఇన్ ప్రిజన్ అంట, లివింగ్ టుగెదర్ 6 months. ఓకేనా? అన్మ్యారీడ్ లివింగ్ టుగెదర్కి 6 months, మ్యారీడ్ వాళ్ళకి 1 year ఇన్ ప్రిజన్ పడుతుంది శిక్ష. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే దీనికి ఇంకో ఇంప్లికేషన్ LGBTQIA+ కమ్యూనిటీ. ఇక్కడ ఏమవుతుందంటే గమనించండి, ఇప్పుడు LGBTQIA+ కమ్యూనిటీ ఉంది. లెస్బియన్, గే, బైసెక్షువల్, క్వియర్, ఇంటర్సెక్స్, ఎసెక్షువల్. దీని గురించి చాలాసార్లు మనం మాట్లాడాం. అంటే అబ్బాయిని ఇష్టపడడం, అమ్మాయిని ఇష్టపడడం, ఇద్దరి వైపు అట్రాక్ట్ అవ్వడం, తన పుట్టినప్పుడు అబ్బాయిగా పుట్టి అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ ఉండడం, ఇలాంటి కమ్యూనిటీ అనమాట. అంటే నార్మల్గా మనం ఏదైతే అనుకుంటామో హెట్రోసెక్సువల్ లేదా సిస్జెండర్గా లేని వాళ్ళు, ఈ 2 పదాలు గమనించండి, హెటెరోసెక్షువల్
అండ్ సిస్ జెండర్. ఈ రెండు పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. నేను రిపీటెడ్గా నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. హెట్రోసెక్షువల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూఆర్ ఎ బాయ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఎ గర్ల్, ఇఫ్ యూఆర్ ఎ గర్ల్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఎ బాయ్. అంటే ఆపోజిట్ సెక్స్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళని హెట్రోసెక్షువల్ అంటారు. అండ్ వీ కన్సిడర్ దిస్ యాజ్ నార్మల్, ఇది నార్మల్ అని చెప్పి మనం భావిస్తాం. సిస్ జెండర్ అంటే అర్థం ఏంటి? నీ బర్త్, నువ్వు పుట్టినప్పుడు నీకు ఏ సెక్స్ అయితే అసైన్ చేస్తారో, అసైన్డ్ సెక్స్ ఎవరు అసైన్ చేస్తారో, డాక్టర్ పుట్టగానే నిన్ను చూసి వీడు అబ్బాయి లేదా అమ్మాయి అని చెప్తారు. అంటే నీ జెనైటల్ ఆర్గన్స్ని వాటిని చూసి నీకు బర్త్ అప్పుడు సెక్స్ని అసైన్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ యువర్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, యువర్ సెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాయ్ అని చెప్పి అసైన్ చేశారు, బట్ యూ ఫీల్ దట్ యు ఆర్ మోర్ ఆఫ్ ఎ గర్ల్, గర్ల్కి ఉండే క్వాలిటీస్ నీకు ఎక్కువగా ఉన్నాయి, యూ ఫీల్ లైక్ ఏ గర్ల్ అనుకోండి, అప్పుడు ఈ రెండు సేమ్ కాదని అర్థం. సో నువ్వు బాయ్గా పుట్టావు, బాయ్ లాగే ఫీల్ అవుతున్నావంటే సిస్ జెండర్. బాయ్గా పుట్టావు కానీ గర్ల్ లాగా ఫీల్ అవుతున్నావంటే సిస్ జెండర్ కాదు. అలాగే నువ్వు బాయ్గా పుట్టి గర్ల్ని ఇష్టపడుతున్నావు, గర్ల్ వైపు అట్రాక్ట్ అవుతున్నావు అంటే హెట్రోసెక్షువల్, కాకపోతే హోమోసెక్షువల్. ఇవన్నమాట. ఇలా ఈ రెండింటిని మనం నార్మల్ అని చెప్పి మనం కన్సిడర్ చేస్తాం. ఈ రెండు కేటగిరీస్ కాకుండా ఉన్న వాళ్ళందరూ ఇందులోకి వచ్చేస్తారు, ఏదో కేటగిరీకి వస్తారు. సో ఇప్పుడు LGBTQIA+ కమ్యూనిటీ పరంగా వాళ్ళు ఏమడుగుతున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇండియాలో రీసెంట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనకు ఒక పిటిషన్ ఫైల్ అయింది, పిల్ కాదు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి అంటే అబ్బాయిని అబ్బాయి పెళ్లి చేసుకునేలాగా అవకాశం ఇవ్వాలి, అమ్మాయిని అమ్మాయి పెళ్లి చేసుకునేలాగా అవకాశం ఇవ్వాలి, మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద దాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం ద్వారా మాకు అడాప్షన్ రైట్స్ వస్తాయి, మేము పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు, మాకు కపుల్ బెనిఫిట్స్, భార్యాభర్తలకు ఉండే రకరకాల బెనిఫిట్స్ మాకు కూడా అందుతాయి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఇండియాలో ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజ్ చేయాలని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇండోనేషియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈజ్ నాట్ లీగలైజ్డ్. ద కంట్రీ డస్ నాట్ అక్నాలెడ్జ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇఫ్ యూఆర్ ఏ గే, నువ్వు ఒక గే అనుకో, నువ్వు ఒక అబ్బాయి అంటే ఇష్టపడతావు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడాన్ని ఆ దేశం ఒప్పుకోదు, అక్నాలెడ్జ్ చేయదు, సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇస్ నాట్ అలౌడ్. సో పెళ్లి చేసుకోవడానికి అలౌ చేయకపోయినా సరే యూ లివ్ టుగెదర్, మీరు కలిసి ఉంటారు. కలిసి ఉన్నప్పుడు యూ గెట్ ఫిజికల్, మీరు ఫిజికల్ అవుతారు. మరి అది సెక్స్ కిందే వస్తుంది కదా, వన్స్ యూ బికమ్ ఫిజికల్. మరి అది సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ కింద వస్తుంది కదా, అప్పుడు దానిపైన శిక్ష వేసే అవకాశం వస్తుంది కదా. ఎస్, అందుకే LGBT కమ్యూనిటీకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళని క్రిమినలైజ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు లివింగ్ టుగెదర్ ఉన్నా, ఇద్దరు అబ్బాయిలు లివింగ్ టుగెదర్ ఉన్నా సరే మీది అవుట్ సైడ్ మ్యారేజ్ సెక్స్లో పాల్గొంటున్నట్టు అని చెప్పి వాళ్ళని క్రిమినలైజ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈ కొంతమంది రైట్స్ యాక్టివిస్ట్ అంటున్నారు. సో యూ టు క్లబ్ దిస్ న్యూస్ ఐటమ్ విత్ ఇరాన్స్ మొరాలిటీ పోలీస్ న్యూస్, అలాగే ఇండియాలో జరిగిన సేమ్ సెక్స్ మ్యారేజ్ పిటిషన్తో మీరు క్లబ్ చేయాలి. ఇది ఒకవైపు ఏ స్టెప్ టువర్డ్స్ మోడర్నిటీ, ఇదేమో స్టెప్ టువర్డ్స్ ఫండమెంటలిజం. ఇరాన్లో జరుగుతుంది కావచ్చు, ఇండోనేషియాలో జరుగుతుంది కావచ్చు. దీస్ ఆర్ స్టెప్స్ టువర్డ్స్ ఫండమెంటలిజం, వేరాజ్ ఇండియాలో జరుగుతున్నవి స్టెప్ టువర్డ్స్ మోడర్నిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో మీరు చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్ని సుప్రీంకోర్టు ఎక్నాలెడ్జ్ చేసింది. నౌ ఇట్ ఈస్ ఎ రియాలిటీ, అది రియాలిటీ అని చెప్పి ఎక్నాలెడ్జ్ చేసింది. హోమోసెక్సువాలిటీని సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది, అది డీక్రిమినలైజ్ చేసింది, అది తప్పు కాదు అని చెప్పి డీక్రిమినలైజ్ చేసింది. ఇవన్నీ ఏంటి, ఇండియాలో వచ్చిన ప్రోగ్రెసివ్ జడ్జ్మెంట్స్. యూ టు కంపేర్ దెమ్ విత్ దీస్ రిగ్రెసివ్ యాక్ట్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఇలా మనం అంటే ఒక మెయిన్స్లో మనం ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్ని టచ్ చేసి రాస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యూ టు కంబైన్ ద న్యూస్ ఐటమ్స్, రీడ్ దెమ్ టుగెదర్, దట్ ఈస్ హౌ యూ విల్ పికప్ స్టఫ్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్ FY23 మే రైజ్ టు 2.3 to 2.5 lakh crores అని చెప్పి ఆర్టికల్ చెప్తోంది. ఇది మీకు సిలబస్ ప్రకారం జెండర్ స్టడీస్ పేపర్ 3 కిందకు వస్తుంది. అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ ఆస్పెక్ట్లోకి వస్తుంది. సో మీరు గమనిస్తే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సబ్సిడీ అంటే తక్కువ ధరకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, కంపెనీ ఇది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అయిందనుకోండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడ్యూసర్ ఒక 5 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్నాడు అనుకోండి,
సో తను ఎంతకు అమ్ముతాడు, 105 రూపీస్కి అమ్ముతాడు, అంతేనా. కానీ ఫార్మరు అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే తనకి ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది, అగ్రికల్చర్ అన్వైబుల్ అవుతుంది. వర్కౌట్ అవ్వక అగ్రికల్చర్ ఆపేసుకునే పరిస్థితి రావచ్చు, ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. అందుకని చెప్పి ఏం చేస్తుంది గవర్నమెంట్, సబ్సిడైజ్ చేస్తుంది. సో ఈ అమౌంట్ని 105 రూపాయలకి మీరు అమ్మొద్దు. లెట్సే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు 40 రూపాయలకి అమ్మండి, యూ సెల్ ఇట్ ఎట్ 40 రూపీస్. అంటే గవర్నమెంట్ ఎంఆర్పి సెట్ చేస్తుంది, గవర్నమెంటే ఎంఆర్పి సెట్ చేసి 40 రూపాయలకి అమ్మని ఉంటుంది. సో 40 రూపీస్కి ఫార్మర్ డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనుక్కుంటాడు. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ 65 రూపీస్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆ 55 రూపీస్ని ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఈ రకంగా సబ్సిడైజ్ చేయడం అంటాం. సో మరి 55 రూపాయలు కూడా గవర్నమెంట్కి ఖర్చే కదా, ఖర్చా కాదా? ఎస్, గవర్నమెంట్కి ఖర్చే. దీన్నే ఫెర్టిలైజర్ సబ్సిడీ అంటారు. మరి ఈ సబ్సిడీ అనేది ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ అంటే రైతులకి కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇన్పుట్ కాస్ట్ తగ్గించడం కోసం చేస్తున్న ఒక కార్యక్రమం. ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీ ఏదైతే ఉందో అది 2.3 to 2.5 lakh crores వెళ్ళిపోవచ్చు ఈ ఆర్థిక సంవత్సరంలో చెప్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 1.62 lakh crores ఉంది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇంకా తగ్గించాలి, ఎలా తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే అది యాక్చువల్గా ఇంకా పెరిగిపోతుంది, 2.3 to 2.5 lakh crores పెరిగిపోతుంది. సో ఇండియాలో ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీ అనేది 2 రకాలుగా చేస్తారు. ఫెర్టిలైజర్ సబ్సిడీ 2 టైప్స్లో చేస్తారనమాట. సో ఒకటి వచ్చేసి మనకి యూరియా పైన ఇచ్చే సబ్సిడీ, రెండవది నాన్ యూరియా కాకుండా మిగిలిన వాటిపైన ఇచ్చే సబ్సిడీ. యూరియా పైన ఇచ్చే సబ్సిడీ ఏంటంటే మనకి గవర్నమెంట్ సెట్, మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ యూరియాది, గవర్నమెంట్ సెట్ ఎంఆర్పి, గవర్నమెంట్ ఎంఆర్పి సెట్ చేస్తుంది. సో ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే ఎంఆర్పికి దే హ్యావ్ టు సెల్ ఇట్ టు ఫార్మర్స్. గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తుందో ఆ రేట్కి వాళ్ళు అమ్మాలి. అర్థమైందా? ఈ రేట్కి అమ్మాలి. సో గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తుంది. అంటే వాళ్ళకి కాస్ట్ కంటే తక్కువ రేటుకి అమ్మని గవర్నమెంట్ చెప్తుంది, లాస్కి అమ్మని చెప్తుంది. సో కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ని గవర్నమెంట్ పే చేయడం ద్వారా సబ్సిడైజ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా నాన్ యూరియా కేసెస్ తీసుకున్నారనుకోండి, వీటి యొక్క ఎంఆర్పీస్ అనేవి డీకంట్రోల్డ్. ఎంఆర్పీస్ ఆర్ డీకంట్రోల్డ్ విచ్ మీన్స్ గవర్నమెంట్ ఈజ్ నాట్ కంట్రోలింగ్ దమ్. వీటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్లాట్ పెర్ టన్ సబ్సిడీ, పెర్ టన్కి ఎంత, పెర్ టన్ సబ్సిడీస్ గవర్నమెంట్ కంపెనీస్కి పే చేసేస్తుంది. అర్థమవుతుందా? పర్ టన్ సబ్సిడీస్ గవర్నమెంట్ కంపెనీస్కి పే చేస్తుంది. సో దట్ దీస్ ఎంఆర్పీస్ ఆర్ రీజనబుల్. ముందే గవర్నమెంట్ ఎంత అమౌంట్ అని చెప్పి ఇచ్చేస్తుంది అనమాట. ఇవ్వడం వల్ల వాళ్ళు తక్కువ ధరకి పెట్టేలాగా చేస్తుంది. సో ఎంఆర్పీస్ గవర్నమెంట్ ఎంత పెట్టడం చెప్పదు, ఇదిగోండి నేను మీకు ఇచ్చేస్తున్నాను, మీ కాస్ట్లో ఇది మైనస్ చేసుకొని తక్కువ ఎంఆర్పీకి పెట్టండి అని చెప్తుంది. నాన్ యూరియా ఫెర్టిలైజర్స్కి గవర్నమెంటే మొత్తం ఫిక్స్ చేస్తుంది. ఈ రకంగా సబ్సిడీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్సిడీలు అనేవి 2.3 నుంచి 2.5 lakh crore వరకు వెళ్తాయి. ఫెర్టిలైజర్ సబ్సిడీతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ సబ్సిడీ బిల్లు ఉంటుంది, ఒకటి ఫుడ్ సబ్సిడీ. ఏంటమ్మది? ఫుడ్ సబ్సిడీ. ఇది కూడా 1,00,000 కోట్ల పైనే గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. ఫుడ్ సబ్సిడీ బిల్ ఎలా వస్తుంది గవర్నమెంట్కి? మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫార్మర్స్ దగ్గర నుంచి మీరు వీటిని కొనుక్కోండి, ఎస్పెషల్లీ రైస్, వీట్ కొనుక్కోండి. ఏ రేటుకి? ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఫిక్స్ చేస్తారో ఆ రేట్ పెట్టి కొనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా, అంటే మన రేషన్ షాపుల ద్వారా పీపుల్కి, ప్రజలకి దీన్ని ఎట్ సిఐపి, సెంట్రల్ ఇష్యూ ప్రైస్, అంటే రేషన్ షాపుల్లో మనకి ఏ రేటుకి అయితే అమ్ముతారో ఆ ప్రైస్కి అమ్మమని చెప్తారు. అండ్ ప్రిడామినెంట్లీ ఎప్పుడు కూడా ఎంఎస్పి ఈజ్ మోర్ దాన్ సిఐపి. రైతుల దగ్గర ఎక్కువ ధరకి కొని మనకి తక్కువ రేటుకి రేషన్ షాపుల ద్వారా ఫుడ్ని సప్లై చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రభుత్వానికి లాస్. సో ఎవరికి లాస్ వస్తుంది? ఎఫ్సిఐకి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కువ పెట్టి కొంటుంది, తక్కువ పెట్టి అమ్ముతుంది. అండ్ దిస్ లాస్ ఈజ్ సబ్సిడైజ్డ్
దిస్ లాస్ ఈజ్ సబ్సిడైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సబ్సిడైజ్ చేస్తుంది. ఇది కూడా జెండగా 1,00,000 కోట్ల పైన అవుతూ ఉంటుంది. సో ప్రిడామినెంట్గా ఫుడ్ సబ్సిడీ కోసం అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ కోసం చాలా ఎక్కువ ఖర్చు ప్రభుత్వాలు అనేవి పెట్టడం జరుగుతూ ఉంటుంది. వీటిని ఎలా రేషనలైజ్ చేయాలి, ఎలా తగ్గించాలి అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, కానీ ఇంకా సరైన ఆలోచన ఇంకా తట్టలేదు. సో ప్రస్తుతానికైతే ఈ సబ్సిడీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో దీన్ని ఎలా రేషనలైజ్ చేయాలి అనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి ఉంది. ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే. ఇక్కడ మీరు గమనిస్తే ఫిచ్ లోవర్స్ ఇండియాస్ FY 23-24 గ్రోత్ ఫోర్కాస్ట్ 6.2%. సో FY 23కి 7% మెయింటైన్ చేస్తుంది. ఇంతకు ముందు కూడా అదే చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తుంది. ఇందాకే మనం చూసాం వరల్డ్ బ్యాంక్ ఏమో 6.9% అని చెప్తుంది FY 23కి, అండ్ ఫిచ్ ఏమో 7% అని చెప్తుంది. FY 24కి అంటే 23-24కి వచ్చేసరికి ఫిచ్ 6.2%కి తగ్గించిందని మనం చెప్తున్నాం. అసలు వాట్ ఈజ్ దిస్ ఫిచ్? ఫిచ్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని మనం చెప్పొచ్చు. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి? దే గివ్ రేటింగ్స్ టు కంట్రీస్ ఆర్ సావరీన్స్. కంట్రీస్కి రేటింగ్స్ ఇస్తాయి. సో రకరకాల రేటింగ్స్ ఇవ్వడం వల్ల రేటింగ్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. సో ఫిచ్తో పాటు దేర్ ఆర్ టూ అదర్ కంపెనీస్ లైక్ S&P అండ్ మూడీస్. ఈ మూడు కూడా వరల్డ్లో టాప్ 3 లేదా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని మనం చెప్పొచ్చు. మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను, మీకు చూస్తే అర్థమవుతుంది ఎలా ఉంటాయి ఈ రేటింగ్స్ అనేది. ఇఫ్ యూ సీ దిస్ ఇమేజ్, సో ఇలా మనకి ఈ రేటింగ్స్ ఇస్తారు. చూడండి అమ్మ ఒకసారి ఇక్కడ మూడీస్, S&P, ఫిచ్. ఇందులో అన్నిటికంటే హైయెస్ట్ AAA. ఫిచ్ వాడు 3 ఏళ్ళు క్యాపిటల్స్లో పెడతాడు, S&P వాడు 3 ఏళ్ళు క్యాపిటల్స్ అంటాడు, మూడీస్ వాడు పెద్ద ఏ తర్వాత 2 ఏళ్ళు. మీకు ఫిచ్, S&P చూస్తే మోరార్లెస్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇక్కడ వరకు మోరార్లెస్ చాలా వరకు సేమ్ ఉంటాయి S&P, ఫిచ్. అయితే మీరు గమనించాల్సింది ఏంటి? ఏలో ఈ AA- వరకు కూడా హై గ్రేడ్, అన్నింటికంటే హైయెస్ట్ AAA. అంటే రేటింగ్ యొక్క అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రేటింగ్? ఇప్పుడు ఒక వ్యక్తికి మనం రేటింగ్ బాగా ఇచ్చామంటే అర్థం ఏంటి? అక్కడ మీరు పెట్టుబడులు పెట్టవచ్చు, వాళ్ళకి మీరు అప్పు ఇవ్వచ్చు, అప్పు ఇస్తే వాళ్ళ టైం ప్రకారం కట్టేస్తారు. ఆ దేశం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ మంచివి. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. ఏదన్నా కంట్రీకి రేటింగ్ ఇచ్చినప్పుడు AAA నుంచి BBB- వరకు రేటింగ్ ఇస్తే ఆ కంట్రీలో పెట్టుబడులు పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ డెస్టినేషన్, యూ కెన్ పుట్ యువర్ మనీ దేర్. అంటే ఆ కంట్రీ బాండ్స్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు, ఆ కంపెనీ స్టాక్స్లో పెట్టచ్చు, అక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోవచ్చు అని అర్థం. ఈ BBB- కిందకు వచ్చేసింది అనుకోండి, దాన్ని జంక్ అంటారు. ఇది నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. అంటే ఇన్వెస్ట్మెంట్కి ఆ దేశం అనువైంది కాదు, సూటబుల్ కాదు అని చెప్పినట్లు. ఇవి ఇంపార్టెంటా కాదా? 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏదన్నా దేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ దేశానికి ఈ పర్టికులర్ రేటింగ్ ఏజెన్సీస్ ఏ రేటింగ్ ఇచ్చాయో చూస్తాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ గ్రేడా, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడా, హైయెస్ట్ రేటెడా, లోయెస్ట్ రేటెడా, ఏ రేటింగ్లో ఉన్నాయి. రేటింగ్ అనేది బాగాలేదు అనుకోండి, ఆబ్వియస్గా ఏముంటుంది? దెబ్బ తగిలేస్తుంది. ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇండియాకి ఫిచ్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఎంత అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో అట్ ప్రెజెంట్ ఇండియాకి ఫిచ్ వాళ్ళు ఇస్తున్న రేటింగ్ ఏంటి అంటే BBB- రేటింగ్లో ఉన్నాం. అంటే ఒక్క స్టెప్ కింద పడ్డాం అనుకోండి, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. BBB- మనకి ఫిచ్ ప్రజెంట్ ఇస్తున్న రేటింగ్ యాజ్ ఆఫ్ జూన్ 2022లో వచ్చింది. తర్వాత మళ్ళీ అప్డేట్ చేసినప్పుడు మనం చూసుకోవాలన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఫిచ్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీకు ఫిచ్ యొక్క కథ చెప్పాను. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఫారిన్ కంపెనీస్ కానీ ఫారిన్ ఇన్వెస్టర్ కానీ తీసుకునేటప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చెప్తాయో చూస్తాయి. వీళ్ళు అలాగే గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా, జస్ట్ లైక్ వరల్డ్ బ్యాంక్, వీళ్ళు కూడా మనకి ఫోర్కాస్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఏంటి మనకి గ్రోత్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా వీళ్ళు ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్
హిందూ ఎనాలిసిస్. సో 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూసాం. మరి ఈరోజు హిందూ ఎనాలిసిస్ మొత్తం వినేశారు కదమ్మా. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయండి. కంగారు కోర్ట్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ రిఫర్ టు వాట్? అన్అఫీషియల్ కోర్ట్స్ మెయింటైన్డ్ ఆర్ హెల్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ మీడియా టు ట్రై సమ్మన్. ట్రై అంటే విచారించడం. కోర్ట్స్ డెసిగ్నేటెడ్ టు గివ్ జడ్జ్మెంట్స్ ఆన్ కేసెస్ ఆఫ్ కంగారు పోచింగ్ ఆర్ ప్రొటెక్షన్. కోర్ట్స్ ఇన్ ఆస్ట్రేలియా వేర్ కంగారూస్ లివ్ ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఏది కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్సో డూ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ టుడేస్ హిందూ ఎనాలిసిస్. మరొక్కసారి చెప్తున్నానమ్మా, 2023లో ప్రిలిమ్స్ రాయాలి అనుకునే వాళ్ళు, ఇంకా ఏ కోర్సు జాయిన్ కాని వాళ్ళు మన క్రాష్ కోర్స్ మీరు చూడొచ్చు. అంటే ఆల్రెడీ కొంత ప్రిపరేషన్ అయ్యి ఉండాలి, బేసిక్స్ వచ్చి ఉంటేనే ఇది సూట్ అవుతుంది. ఇప్పుడే చదవడం మొదలుపెట్టే వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఇప్పుడే చదవడం మొదలుపెట్టే వాళ్ళు అంటే 24లో రాయమని నేను రికమెండ్ చేస్తాను. మీకు సూట్ అయ్యేది రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు. ప్రజెంట్ మనకి న్యూ ఇయర్ నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభం అవుతున్నాయి. ప్లస్ స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. సో 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ప్లీజ్ డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అమ్మా, మిస్ అవ్వకండి.